ఈ రోజు ట్రేడ్ ఎలా చేయబోతుందో చెప్తానండి. ముందుగా ప్రీవియస్ డే అనేది ఏమైందో తెలుసుకుందాం. ప్రీవియస్ డే అనేది ఫ్లాట్ ఓపెనింగ్ అనేది అయిందండి. ఓపెన్ అయ్యి మార్కెట్ అనేది పైకి అనేది వెళ్ళింది. ఇక్కడ ఉన్న సెల్లర్స్ స్టాప్ లాసెస్ అనేవి హిట్ అయినాయి. అలాగే మార్కెట్ అనేది పైకి అనేది వెళ్ళింది. ఇక్కడ చాలా మంది బయ్యర్స్ అనే వాళ్ళు వచ్చి ఉంటారు. ఈ జోన్ కింద చాలా సేపు మార్కెట్ అనేది కన్సోలేషన్ చేసి పైకి అనేది బ్రేక్అవుట్ అనేది అయింది. ఇక్కడ వచ్చిన సెల్లర్స్ కి స్టాప్ లాసెస్ అనేవి హిట్ అయినాయి. కానీ ఇక్కడ వచ్చిన బయ్యర్స్ కి ఇంకా ప్రాఫిట్ లోనే ఉంటారు. అలాగే లాస్ట్ మూమెంట్ లో ఇట్లా రీట్రేస్మెంట్ అనేది అయింది. కానీ ఇక్కడ ఉన్న బయ్యర్స్ కి రీట్రేస్మెంట్ అనేది ప్రాపర్ గా కాలేదు. మళ్ళీ ఈ జోన్ కి రాగానే మళ్ళీ మార్కెట్ అనేది పైకి వెళ్ళడానికి ట్రై చేసింది. కాబట్టి ఇక్కడ చాలా మంది బయ్యర్స్ అనే వాళ్ళు BTST తీసుకుపోయి ఉంటారు. అలాగే ఇక్కడ ఈ సెల్లర్స్ గిట్ట ఉన్నారు. కాబట్టి గ్యాప్ డౌన్ కేసులో మనం సెల్లింగ్ సైడ్ అనేది ట్రేడ్ అని తీసుకుందాం. ఎందుకంటే ఇక్కడ ఉన్న బయ్యర్స్ కి స్టాప్ లాసెస్ అనేవి హిట్ అయితే ఫ్లాట్ ఓపెనింగ్ లో మనం యాజ్ పర్ ప్రైస్ యాక్షన్ బట్టి ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేద్దాము. ఎందుకంటే ఇక్కడ బయ్యర్స్ ఉన్నారు, అలాగే పైన సెల్లర్స్ ఉన్నారు. కాబట్టి ఫస్ట్ ఎవరినో ఒకరిని మార్కెట్ అనేది తీసేయాలి, బయ్యర్ ని లేదా సెల్లర్ ని. అప్పుడే మన డైరెక్షన్ అనేది క్లియర్ అనేది అవుతుంది. ఒకవేళ గ్యాప్ అప్ కేసులో మనం బయింగ్ సైడ్ అనేది ట్రేడ్ అనేది తీసుకుందాము. ఎందుకంటే ఆల్రెడీ మార్కెట్ అనేది అప్ ట్రెండ్ లో ఉంది. అలాగే ఇక్కడ సెల్లర్స్ అనే వాళ్ళు ఉన్నారు. కాబట్టి మనం బయింగ్ సైడ్ అనేది ట్రేడ్ అని తీసుకుందాము. ఈ లెవెల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. ఈ లెవెల్స్ అనేవి ప్రతిరోజు నేను బ్యాంక్ నిఫ్టీలో డ్రా చేసి నేను టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ అనేది చేస్తూ ఉంటాను. ఇంకా ఎవరైనా జాయిన్ కాకపోతే వెళ్ళి జాయిన్ అనేది అవ్వండి. వెయిట్ చేద్దాం, మార్కెట్ అనేది స్టార్ట్ కాబోతుంది. ఇక్కడ చూడండి, మార్కెట్ అనేది స్టార్ట్ అయిందండి. స్టార్ట్ అయ్యి మార్కెట్ ఈ లెవెల్స్ ని బ్రేక్అవుట్ చేసుకుంటూ పైకి అనేది వెళ్ళింది. ఇక్కడ చాలా మంది బయ్యర్స్ అనే వాళ్ళు వచ్చి ఉంటారు. అలాగే ఇక్కడ BTST లో బయింగ్ సైడ్ తీసుకున్న వాళ్ళ గిటంగా గ్యాప్ డౌన్ అనేది ఓపెన్ అయ్యి మార్కెట్ డైరెక్ట్ పైకి వచ్చింది. కాబట్టి వీళ్ళు ఇంకా ఎగ్జిట్ కాకపోయి ఉంటారు. కాబట్టి మనము ఇక్కడికి వెళ్ళి సెల్లింగ్ ట్రేడ్ అనేది ప్లాన్ అనేది చేద్దాము. ఎందుకంటే ఇక్కడ బయ్యర్స్ ఉన్నారు. కాబట్టి వెయిట్ చేద్దాం, ఒక మంచి సెటప్ చేసి మనం ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేద్దాము. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేస్తున్నానండి. ఇక్కడ నా స్టాప్ లాస్ వచ్చేసి 60 పాయింట్స్ అనేది ఉంటుంది. నా టార్గెట్ వచ్చేసి 140 పాయింట్స్ అనేది ఉంటుంది. వెయిట్ చేద్దాం, నా టార్గెట్ అనేది హిట్ అవుతుందో లేదో చూద్దాము. ఇక్కడ చూడండి, ఒక పెద్ద విక్ అనేది ఫామ్ అయింది. ఫామ్ అయ్యి మార్కెట్ అనేది ఇక్కడ మళ్ళీ సెల్లర్స్ అనేది ఇన్వైట్ అనేది చేస్తుంది. ఇక్కడికి వెళ్ళి మార్కెట్ అనేది రివర్స్ అనేది అవ్వచ్చు. వెయిట్ చేద్దాం, మన స్టాప్ లాస్ లేదా టార్గెట్ అనేది తీసుకుని వెళ్దాము. ఇక్కడ సపోర్ట్ ని బ్రేక్ డౌన్ చేసింది, ఇక్కడ సపోర్ట్ ని బ్రేక్ డౌన్ చేసింది. కాబట్టి ఇక్కడ చాలా మంది సెల్లర్స్ అనే వాళ్ళు వస్తారు. కాబట్టి నేను ఇక్కడ ఎగ్జిట్ అనేది అవుతున్నాను. ఇక్కడ నేను రెండు సైకాలజీస్ యూజ్ చేశానండి. ఏంటంటే ఫస్ట్ మార్కెట్ న్యూస్ అనేది నెగిటివ్ ఉంది. అలాగే ఇక్కడ బయ్యర్స్ అనే వాళ్ళు ట్రాప్ అయ్యారు. ఇక్కడ చూస్తే ఇక్కడ చాలా మంది బయ్యర్స్ వచ్చి ఉంటారు. అలాగే ఇక్కడ బయ్యర్స్ వచ్చి ఉంటారు. అలాగే BTST దగ్గర బయ్యర్స్ వచ్చి ఉంటారు. ఈ బయ్యర్స్ నిన్నకే మార్కెట్ అనేది కిందికి అనేది వచ్చింది. ఇలాంటి చార్ట్ ట్రేడింగ్ కాన్సెప్ట్ గురించి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.